డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వాడపల్లి 7 వారాల వెంకన్నగా పేరుగాంచిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం ఏప్రిల్ 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరుగునని ఏర్పాట్లకు ఆర్టీఓ శ్రీకర్ సంబంధిత శాఖల అధికారులు ఆలయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచంద్ర చక్రధర్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్టీఓ ముఖ్య అతిథిగా పాల్గొని కళ్యాణ మహోత్సవానికి విచ్చేస్తున్న భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకూడదని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు వారికి కళ్యాణానికి తరలివచ్చే భక్తులకు ఆరోగ్య సమస్యలకు హెల్త్ ఇన్స్పెక్టర్ కు పంచాయతీరాజ్ అధికారులకు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని ఏపీఎస్ ఆర్టీసీ వారికి సూచించారు. అలాగే భారీగా భక్తులు తరలివచ్చే విధంగా భక్తులకు తెలియపరచాలని అన్నారు. స్వామివారి దర్శనం చిన్నపిల్లలకు సైతం వచ్చేవారని క్యూ లైన్ లో అన్ని వసతులు కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, గ్రామస్తులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. శనివారం టెంపుల్ చక్ర స్నానం జరుగుతుంటారు. దాని ప్రతి యాక్చువల్గా టెంపుల్కి మనం ఎంతమంది చేసుకుంటాం ఎక్కువగా చక్ర స్నానం ఉంటుంది కాబట్టి టోటల్ 10 వసతులు జరుగుతారు. అయితే లాస్ట్ టైం స్క్రీన్ ప్రకారం అయితే మేము ఒక ఓన్లీ కళ్యాణానికి అయితే 20 మెంబర్స్ దాకా వేసాం సార్. 10 వసతులు లాస్ట్ స్క్రీన్ ప్రకారం. ఇప్పుడు అదేవిధంగా తీసుకుని కొద్దిగా ఎక్కువ చేసుకుంటున్నాం. ఈ కళ్యాణానికి వచ్చేసి మాకు లాస్ట్ ఇయర్ మా ప్రాబ్లంలో మా వాళ్ళు చెప్పింది ఏంటంటే టెంపుల్కి అయితే కార్మికానికి పార్టీ మంచి చేస్తుంది సార్. బైక్ వచ్చేసి ఆ రోడ్డు మీద వచ్చేసి విఐపీ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడడం సార్. రోడ్డు కట్టి పెట్టేస్తున్నారని చెప్పి తెలుసు సార్. ఈ బైక్కి మనం ప్రత్యేకంగా మనం బైక్ ప్లస్ పార్కింగ్ కూడా మనం కళ్యాణం పెట్టాలి. కాబట్టి ఆ బైక్కి వేరే చోట పరిస్థితి ప్లాన్ చేస్తున్నాం సౌకర్యం. ఆర్ఓ వాటర్ వస్తాం. ఈ ఆర్ఓ వాటర్ని ఎప్పటికప్పుడు చెక్ చేసి ఆర్ఓ చేసేవారు మాకు గైడ్లైన్స్ ఇస్తే గైడ్లైన్స్ ప్రకారం పనిపెట్టడం జరుగుతుంది. అలాగే నర్సుల దగ్గర టూలెన్స్ అన్ని కూడా మేము పకడ్బందీగా ఏర్పాటు చేసుకుంటున్నాం. పార్కింగ్ దగ్గర మరి పోలీసు వారి సహకారంతో పార్కింగ్ అయితే నియంత్రణ చేసుకుంటూ అమ్మే జాగ్రత్త చూసుకుని ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. అలాగే ఏపీఎస్ఆర్టీసీ వారికి వారి సూచనలు మేరకు వారి కూడా చేసే రాజకీయంగా జరుగుతుంది. వారు కూడా వారి సహకారంతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే పేద ప్రజలు ఆర్టీసీ ద్వారా వస్తారో అన్నింటినీ కూడా వారి ద్వారా అక్కడ వారి పనులు తెలుగు పెట్టాలి ఏంటనేది ఆ శాఖ నిధుల్లో వారు పెడతారు. అలాగే రథోత్సవం ఉంటుంది మనకి. ఈ రథోత్సవం కార్యక్రమంలో మరి 8 తేదీన మహారాజు స్వామివారు తీసుకొస్తారు. దాని బట్టి డేటా కూడా మనం ఆర్ఎండి వారి చేత ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దానికి కావాల్సిన వీల్స్ గ్రీజులు ఇవన్నీ కూడా దేవస్థానంలో మా ఏర్పాట్లు చేసుకుంటాం. తర్వాత కళ్యాణం ఏర్పాటు సుమారుగా ఈ సంవత్సరం అది విశేషంగా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దాని ప్రకారం కూడా మేము ఆ కళ్యాణం మార్కెటింగ్ కానీ అక్కడ మ్యాట్లు వేయడం కానీ కుర్చీలు వేయడం కానీ అవన్నీ కూడా మేము బైకులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటాం. అలాగే ఎక్కడ ఏ మోడల్ నుంచి చూసినా భక్తులకి విజిబిలిటీ ఉండేలాగా కెమెరాలు కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మరి ఎల్ఈడి స్క్రీన్స్ కూడా పెట్టి ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి కళ్యాణం పట్టవలసిన కార్యక్రమం. మరి ముఖ్యంగా 11వ తేదీ శుక్రవారం నాడు స్వామివారు అంశవాహనం మీద మరి గోదావరిలో మనకి వేధిస్తూ ఉంటారు. దాన్ని ఇప్పటికైనా మనకి గ్రామాల్లో వస్తారు. దానికి మనం ఈ ప్రెసిడెంట్ డిపార్ట్మెంట్ వారి చేత బోర్డులు అన్నీ కూడా పూర్వం నుంచి మనం చేస్తాం. ఆ డిపార్ట్మెంట్ సహకారంతో కూడా కార్యక్రమాలు చేస్తాం. మెయిన్గా పారిశుద్ధ్యం. ఈ పారిశుద్ధ్యం గుళ్ళో ఇవన్నీ కూడా మేము చూసుకుంటాం. మిగతా కూడా పంచాయతీ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఎప్పటికప్పుడు మరి తాత్కాలికంగా మనం ఏర్పాటు చేసుకుని సూపర్వైజ్ చేసి చేస్తున్నారు. వారు కూడా అందులో ఇతర లోటుపాట్లు ఏర్పాటు చేస్తే ఆ డిపార్ట్మెంట్ సమాచార కేంద్రం ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి వారికి వీలుగా ఎక్కడికెక్కడ 3-4 చోట్ల సమాచార కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. వాటిని గైడ్ చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏంటంటే ఉండాలని ఈజీగా వెళ్ళాలి. అలాగే సైన్ బోర్డ్స్ కూడా కంప్లీట్గా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఎవరైనా మా స్టాఫ్నే కాకుండా ఎక్స్పీరియన్స్ ఉన్న మా శాఖలో ఉన్న మిగతా వాళ్ళు కూడా మేము రప్పించుకుని వాళ్ళ సేవలు కూడా వినియోగించుకుంటాం. అలాగే కమాండ్ కంట్రోల్ పోలీసు వారి సహకారంతో మరి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఒక చోట కూర్చొని ఆ యొక్క ఏదైతే కళ్యాణ కార్యక్రమం ఉందో ఆ రోజున కమాండ్ కంట్రోల్ సెంటర్లో మనం కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడైనా ఏదైనా ల్యాబ్స్ జరుగుతున్నా, ఏదైనా స్టాంప్ ప్యాడ్ జరుగుతున్నా, ఏదైనా అక్కడ నుంచి సూచనలు ఇస్తే చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఒక వాకింగ్ టాకింగ్ కూడా 10 తెప్పిస్తున్నామండి.
భాగ్యలక్ష్మిని కూడా మనం ఉపయోగించుకుంటాం ఆ రోజున ఏ విధంగా ఇబ్బంది లేకుండా. డిపార్ట్మెంట్స్ అధికారులందరికీ, మీడియా మిత్రులకు, వాడపల్లి గ్రామ ప్రజాప్రతినిధులకు, ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవం కానీ, రథోత్సవం మరియు మిగిలిన తదితర కార్యక్రమాలు ఒక 7 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఆ విధంగా ఈ సంవత్సరం కూడా మనకి 7వ తారీఖు 7th of April నుంచి 13వ తారీఖు 7th to 13th వరకు కూడా షెడ్యూల్ అనేది నిశ్చయించడం జరిగింది. సో అందులో భాగంగా 7వ తారీఖు ఏప్రిల్ సోమవారం స్వామివారి ధ్వజారోహణ, నిత్య బలిహారణ దర్శనములు అనేది ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. 8వ తారీఖున మంగళవారం స్వామివారికి తీర్థం, రథోత్సవం మరియు కళ్యాణోత్సవం. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే. ఆ రోజు మన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ సమష్టి కృషితో అట్మోస్ట్ అలర్ట్నెస్తో ఉండాల్సిన అవసరం ఉంది. వీల్ గోయింగ్ టు ద డీటెయిల్స్. అలాగే 9వ తారీఖున బుధవారం స్వామివారికి కొండవాహన మహోత్సవం, 10వ తారీఖున గురువారం సదస్యము, 11వ తారీఖు శుక్రవారం గోదావరి నదిలో తెప్పోత్సవం. స్వామివారి ఇంపార్టెంట్ ఈవెంట్ విచ్ వి నీడ్ టు పే అటెన్షన్. తర్వాత 12వ తారీఖు పౌర్ణమి శనివారం పడింది. యాజ్ యు ఆల్ నో, శనివారం మామూలుగానే కాస్త క్రౌడ్ ఎక్కువ ఉంటారు. అందులో భాగంగా ఈసారి చక్రవారి స్నానం కూడా అదే రోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దిస్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ డే వేర్ వి ఆల్ నీడ్ టు బి అటెంటివ్ అండ్ అలర్ట్. తర్వాత మనకి ఆఖరి రోజు 13వ తారీఖు ఆదివారం స్వామివారికి శ్రీ పుష్పయాగంతో ఈ మొత్తం 7 రోజుల కార్యక్రమం అనేది మనకి పూర్తి చేయడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో మనం ఈ సమావేశము మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటాము. బట్ ఇయర్ ఆన్ ఇయర్ వీఆర్ ట్రైంగ్ టు డూ బెటర్ అండ్ మోర్ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ టు ఆల్ ద డివోటీస్. కిందటి సంవత్సరం అంతకుముందు సంవత్సరం జరిగిన లోటుపాట్లు కానీ, ఏదైనా అనుకోని సంఘటనలు కానీ, లేకపోతే మన చుట్టూ జరుగుతున్న వివిధ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఇంకా అటెంటివ్గా ఉంది, ఇంకా కోఆర్డినేషన్తో మనం పనిచేసుకోవడానికి ఇటువంటి సమావేశాలు, మొదటి ఫెస్టివల్స్ అవి కూడా జరిగాయి. అంతలో కూడా అయితే పెద్ద ఎత్తున మా అన్ని ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తాము. దాంట్లో కూడా చాలా చక్కగా డిపార్ట్మెంట్స్ అన్ని పనిచేస్తాయి. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి వైత మేజర్ రోల్ మన దేవాలయ ధర్మశాల వారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టేక్ ద లీడ్. వారితో పాటు మనకి పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, తర్వాత ఎలక్ట్రిసిటీ, ఆర్టీసీ, మెడికల్ అండ్ హెల్త్, ఫైర్ డిపార్ట్మెంట్, దీస్ ఆల్ హావ్ టు ప్లే అన్ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ రోల్. సో ఎవరి రోజు ఏంటి అనేది మీ అందరికీ క్లారిటీ ఉందా అంటున్నాను చేసిన వారు. సో అందులో భాగంగా లాస్ట్ టైం జరిగిన ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఏ విధంగా మనము ఈసారి ఓవర్కమ్ చేయొచ్చు, మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా మీరు షేర్ చేయండి. అంతకుముందు ఒకసారి యువ గారు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి ఎటువంటి కోఆర్డినేషన్ ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది కాకుండా ఈ వైపు నుంచి ఏమైనా సపోర్ట్ అది కావాలంటే కూడా మనం దృష్టిలో పెట్టుకొని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాడపల్లి గ్రామంలో వేయించేసిన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వచ్చే నెలలో జరిగే వార్షిక కళ్యాణోత్సవంలో భాగంగా ఆల్ డిపార్ట్మెంట్స్తో ఆర్డీఓ కొత్తపేట వారి అధ్యక్షతన ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశంలో అన్ని శాఖల నుంచి కూడా సహకారం కోరటం జరిగింది. ఆయా శాఖలు ఏ పనులు చేయాలనేది మార్గనిర్దేశం చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మళ్ళీ 20 రోజులు పోయిన తర్వాత ఈ రోడ్ మ్యాప్ ప్రకారం ఏ పనులు అంతవరకు వచ్చాయో చేసుకుని శీఘ్రంగా మేము వచ్చే నెల 7వ తారీఖు నుంచి జరిగే ఈ బ్రహ్మోత్సవాలు, మరి ఈ స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమానికి ప్రిపేర్ అవుతున్నాం. కావున భక్తులందరినీ మీ ద్వారా విజ్ఞప్తి చేసింది ఏంటంటే రేపు జరిగే బ్రహ్మోత్సవాలకు మరి ఇది కళ్యాణోత్సవం కానీ, తెప్పోత్సవం కానీ, రథోత్సవం కానీ, అలాగే శ్రీచక్ర స్నానం కానీ, గ్రామోత్సవాలు కూడా విలువగా భక్తులందరూ పాల్గొని స్వామివారి కృప పాత్రతాను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. ఓం నమో వెంకటేశ్వర.